పేరు బిఆర్ లారెన్స్. నేను కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన వాడిని. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి పథకాలు అయితే అందలేదు. ప్రతి ఒక్క పేద ప్రజలు చాలా కష్టంతో కాలం గడుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతేనే ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినామంటే రద్దుల ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వంలో రేషన్ వాహనాలు అయితే రద్దు, ఇంగ్లీష్ మీడియం అయితే రద్దు, కాకపోతే వాలంటీర్ల వ్యవస్థ రద్దు. వాలంటీర్లను గాలి వదిలేసినాడు చంద్రబాబు. ఈ కూటమిలో ప్రతి ఒక్కరూ అసంతృప్తిగానే ఉన్నారు. దాదాపు సంవత్సరం కావచ్చింది. ఈ సంవత్సరం వరకు ఒక పెన్షన్ తప్ప, అది ఆ పెన్షన్ కూడా 16-15 లక్షల మంది తీసేసిన వాళ్ళ పెంచి ఇచ్చలేడు తప్ప ఈయన కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ఉదయం 6 గంటలకు ఇచ్చినటువంటి సందర్భం. ఈ రోజు ఒక మహిళ, నిన్నటి రోజున ఒక మహిళ రేషన్ షాప్కి పోయి చనిపోయిన పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి డోర్ డెలివరీ పెట్టి ప్రతి ఒక్క ఇంటింటికి తీసుకుపోయి ప్రతి ఒక్క మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోయి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది తీసుకుపోతే అమ్మఒడి అయితేనేమి, అమ్మఒడి అయితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నాడు. ఆ 18,000 ఎక్కడ పోయినాయో, ఆ 15,000 ఎక్కడ పోయినాయో. ఈ ప్రభుత్వం అయితే ముమ్మాటికి ఇది రద్దుల ప్రభుత్వం, ఇది మోసగారి ప్రభుత్వం, కూటమితో కుట్రతో వచ్చిన ప్రభుత్వము. దీని ప్రజలు ఎప్పుడు పోతుందా, ఎప్పుడెప్పుడు ఈ 4 ఏళ్ళు గడుస్తుందా, ఎప్పుడు ఇంటికి పంపించాలన్నా చంద్రబాబును ఆ కూటమిని ఎప్పుడైతే పంపాలని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా దళితుల మీద దాడి. నమస్కారం అండి, నా పేరు సుధాకర్. నాది కడప జిల్లా కమలాపురం మండలం, కమలాపురం నియోజకవర్గం. ఈ కూటమి ప్రభుత్వం చాలా ఎక్కడే కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చాలా మంచి పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దాని వల్ల రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉండాలనేది మా అభిప్రాయం. అలాగే మా లోకల్గా మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మాకు అందుబాటులో ఉంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ మాకు వివరంగా చెప్తూ ప్రతి వారికి అందుబాటులో ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా కృష్ణ చైతన్య రెడ్డి గారు ఫస్ట్సారి గెలిచినా కూడా చాలా ప్రజల్లో ఎక్కువ ఉండడం ఆయన ప్లస్ గా మేము భావిస్తా ఉన్నాము. అలాగే సూపర్ 6 లో కూడా ఇప్పుడు పెన్షన్ పెంచారు, మహిళలకు గ్యాస్ ఇస్తున్నారు. మళ్ళీ 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ తల్లికి వందనం అన్నారు. ఇట్లాంటి మాకు ఖచ్చితంగా నెరవేరుస్తారు. సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారి మీద మాకు మంచి నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తారని. అమరావతిని అయితేనేవి, అలాగే పోలవరం అయితేనేవి, అన్ని ఆయన చెప్పినటువంటి చేసి మంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని మాకు ఖచ్చితంగా ఉంది. పథకాలు కూడా చాలా బాగా ఉన్నాయి, ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా నియోజకవర్గ అభివృద్ధి పైన చాలా శ్రద్ధ తీసుకొని ఎవరు ఏ సహాయం కోరినా ఆయన అందించేదానికి చాలా ఇటువంటి ప్రభుత్వం మనకు దొరకడం చాలా కష్టం. సంక్షేమ పథకాలు కూడా చాలా అందరికీ చాలా ఏమి ఇబ్బంది పడుతున్నారు. ఏమేమి ఇచ్చారు 6లో? ఈ రాజధాని ఒకటి ఉంటే బాగుంటుందా? లేదు, రాజధాని ఒకటే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అటు ఇటు అనేది తిరగకుండా ఒకటేసారి పోతే అన్ని పనులు జరుగుతాయి. పోలవరం కడతారా లేదా? పోలవరం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినారంటే అది పక్కా జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా? ఇది ప్రజల ప్రభుత్వం అండి, అది పార్టీ ప్రభుత్వం అండి. నా పేరు ఇంద్రసేనారెడ్డి, మాది పెద్దచెప్పలి గ్రామము, కమలాపురం నియోజకవర్గము. గౌరవ మా ఎమ్మెల్యే గారు శ్రీ పుట్ట చైతన్య రెడ్డి గారు, మా గౌరవ వారి తండ్రి గారైన పుట్ట నరసింహారెడ్డి గారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వంలో. అయితే యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి మా ఎమ్మెల్యే గారు చాలా ఉత్సాహంగా, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని, అమరావతి విషయంలో అయితేనేమి,
పోలవరం విషయంలో అయితేనేవి ముందుకు పోయి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాడని, అలాగే అమరావతిని ఎక్కడా లేని విధంగా మనకు ఒక రాజధాని నిర్మిస్తాడని ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నాము, నమ్ముతున్నాము. అలాగే సూపర్ 6 హామీలు కూడా 1 by 1 మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఆచితూచి దీనికి పర్ఫెక్ట్ గా ఏదన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగే వ్యక్తి ఎవరైనా అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పగలము. అలాగే ఈ సూపర్ 6 పథకాలు కూడా రాబో రోజుల్లో త్వరలోనే అన్ని వీలైనంత అమలు, ఉచిత బస్సు సౌకర్యము ప్రతి విషయంలోనూ ముందుకు పోతారని ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారు మా ప్రజల కమలాపురం నియోజకవర్గంలో చైతన్య గారు అందరికీ అందుబాటులో ఉండడం అయితేనేమి, ప్రతి ఒక్కరితో ఫ్రీగా మాట్లాడడం చేయడం చాలా అద్భుతంగా ఆయన మాకు పనిచేసి పెడుతున్నారు.